నమస్తే. ప్రతిరోజు మిమ్మల్ని భలే భలేగా ఎంటర్టైన్ చేస్తున్న మన భలే మంచి రోజు ఈ రోజు కూడా కలర్ఫుల్ కాలేజ్ గర్ల్స్ తో సిద్ధంగా ఉందండి. మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళతో సరదాగా ఆటలాడించి పాటలు పాడించి ఎంజాయ్ చేద్దామా? రండి. వావ్, వాట్ ఏ వాయిస్, వాట్ ఏ వాయిస్. అంత కాలేజ్ అమ్మాయిలు కదా, అందుకే ఎంత బ్రైట్ గా అనిపించింది నాకు వాయిస్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు, కలర్ఫుల్ గా ఉన్నారు. నాకు అర్థమైపోయింది ఈ రోజు నాకు ఉంటుంది డబుల్ పంచెస్ కదా. హాయ్, ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా. అమ్మో, చెప్పానా స్టార్టింగ్ లో నాకు ఈ రోజు పంచులు పడతాయని, అప్పుడే పడింది. కాలేజ్ అమ్మాయిలు ఎంతైనా నాకు కష్టమేమో ఈ రోజంతా. ఎందుకు పేరు మనోజ్ఞ? మనోజ్ఞ అంటే మీనింగ్ మంచి మనసుతో కలిగింది. కానీ ఫస్ట్ లోనే సెటర్ వేసావు, ఇది మంచి మనసా? అవును. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్, అబ్బాబ్బా, అందుకే టెక్ కనిపిస్తుంది కదా, నాకు అర్థమైంది. ఎందుకు ఈ రోజు మా కోసం ఏం చేస్తున్నావు? ఏం చేయాలి? నీ ఇష్టం, నీకు ఏమంటే ఇష్టమో అదే చెయ్యి. నాకు ఏమంటే ఇష్టం అంటే మాట్లాడడం అంటే ఇష్టం. అయితే మాట్లాడు, గలగల మాట్లాడుతున్నా కదా. ఓకే, నా వాయిస్ కూడా నువ్వే తీసుకుని నువ్వే మాట్లాడు. ఏం చేస్తావు? నాకు మిమిక్రీ రాదు. నేను మిమిక్రీ చేస్తున్నానా? అంటే మీ వాయిస్ తీసుకోమన్నారు కదా. ఓ అబ్బో, చెప్పానా? నాకు ఇవాళ పంచుల పైన పంచులు పడుతున్నాయి, నాకు ఏడుపు వస్తుంది. ఏంటి? అమ్మయ్యా, నన్ను రక్షించావమ్మా ఈ అమ్మాయి నుంచి. ఓకే, చెప్పు. ఒక చిలుక ఉంటుంది. అయితే అది ఎగురుకుంటూ వెళ్తుంటే ఒక కార్ వచ్చి డాష్ ఇస్తుంది. డాష్ ఇస్తే పడిపోతే అతను కార్ తీసుకెళ్లి పంజరం ట్రీట్మెంట్ చేపించి పంజరంలో పెడతాడు. అయితే కొద్దిసేపు అయినాక స్పృహ వచ్చినాక, అయ్యా ఏంటి కారున్నారు చనిపోయాడా, నన్ను జైల్లో వేశారు అంటారు. అనుకుంటుందా? పిట్టను గుద్ది మళ్ళీ ఓనర్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తాడు. అవునవును, గుర్తొచ్చినాక నన్ను గుద్ది వాడేమైపోయాడా అని భయపడిపోయింది పిట్ట. బా, చాలా మంచి జోక్ చెప్పావు, చాలా బాగుంది. ఎందుకు పేరు చెప్పలా? శిరీష. ఓకే, ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్. ఎక్కడ? గట్కేసర్. కాలేజ్ లో ఇలాంటి జోక్స్ చెప్తూ ఉంటావా? ఏడిపిస్తూ ఉంటావా? ర్యాగింగ్ చేస్తూ ఉంటావా? ఈ రోజు నువ్వు నా పక్కనే ఉండు, వీళ్ళందరూ భయపడుతున్నారు నాకు. చాలా డేంజర్ లో ఉన్నారు చూడు కదా. లేరు, అంత అలా ఉంటారు తప్ప బానే ఉంటారు. నేను భయపడక్కర్లేదు ఇవాళ. ఓకే, నువ్వుతే ఉన్నావు కదా నాకు. ఓకే, ఇంకా మా కోసం ఎవరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? నేను బి.ఫార్మసీ ఫైనల్ ఇయర్ చేస్తాను. పేరు? బిందు. ఏం చేస్తావు మా కోసం ఈ రోజు? డాన్స్. బి.ఫార్మసీ చేస్తున్నావు? నేను 10th క్లాస్ ఇంటర్ అనుకున్నాను. అవునా? అప్పుడే అన్ని మెట్లు ఎక్కేసి బి.ఫార్మసీ వరకు వెళ్ళిపోయావు. ఎలా ఉంది కాలేజ్ లైఫ్? చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఓకే, ఇంట్లో బాగుంటుందా, కాలేజ్ కి వెళ్తే బాగుంటుందా? ఇంట్లో బోరింగ్ గా ఉంటది, కాలేజ్ లోనే ఎంజాయ్. అవునా? బాగా ఏడిపిస్తూ ఉంటారా ఫ్రెండ్స్ ని? మా జూనియర్స్ నేర్పిస్తూ ఉంటాం కానీ మా ఫ్రెండ్స్ నేర్పించారు, జూనియర్స్ నే. ఓకే, ఇప్పుడు నన్ను నేర్పిస్తావా? నేర్పించావా? మరి మా కోసం ఏం చేస్తున్నావు? డాన్స్. కాలేజ్ లో కూడా చేస్తూ ఉంటావా? ఫస్ట్ అంత నేర్చుకున్నావా ఎక్కడైనా? నేర్చుకోలేదు, నా ఓన్. ఇక్కడంతా ఓన్ టాలెంట్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. గ్రేట్. మా కోసం చేస్తున్నావా? ఏ సాంగ్ చేస్తున్నావు? మై ఖడ్గా మూవీ నుంచి అల్లరి సాంగ్ చేద్దాం అనుకో. వావ్, మంచి సాంగ్ ఎంచుకున్నా. ఓకే, మరి మా కోసం డాన్స్ చేసేసే. ఓకే. చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి. అరే చెక్కిలి గిలిగింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన.
దేవత తన ముద్దుకై వేచి ఉన్నది. ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే. మొత్తం నేల మీది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తాడే. వావ్ బిందు, చాలా చక్కగా చేసావు. థ్యాంక్ యూ. చాలా బాగా చేసావు. అసలు నేర్చుకోకుండానే ఎంత బాగా చేసావంటే నేర్చుకుంటే ఇంకా బాగా చేయగలవని మేము అనుకుంటున్నాం. ఓకే, ఐ ట్రైడ్. ఓకే, ట్రై చేసి నెక్స్ట్ టైం మేము వచ్చేటప్పుడు ఇంకా బాగా చేయడానికి ట్రై చేయి. ఓకే ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ అందరికీ నేను ఒక డైలాగ్ చెప్తాను. దాన్ని 3 వేరియేషన్లో మీరు నాకు చేసి చూపించాలి. ఫస్ట్ నేను చేస్తాను, నేను నా స్టైల్లో చేస్తాను. కానీ మీరు నాలాగా కాకుండా మీకు వచ్చే స్టైల్లో మీకు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ స్టైల్లో చెప్తే సరిపోతుంది. సరేనా? ఓకే. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే ఈ పిల్లల మనసుల్ని అస్సలు అర్థం చేసుకోరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోరు. పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోరు. ఓకే, ఆ స్టైల్లో నేను చెప్పాను, మీ స్టైల్లో మీరు చెప్పాలి. అర్థమైంది కదా డైలాగ్? ఓకేనా? అందరూ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా? ఓకే, ఫస్ట్ ఎవరు చేస్తున్నారు? వావ్, దా గ్రేట్. ఇలా రావాలి ముందుకి. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోరు. వావ్, చాలా బాగా చేశారు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే ఈ పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోలేరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే ఈ పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోలేరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోలేరు. రైట్ రైట్, నిజంగానే అర్థం చేసుకోలేరు. నెక్స్ట్ ఎవరు చేస్తున్నారు? ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోవాలి. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోవాలి. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని అస్సలు అర్థం. ఓకే గీత. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోలేరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే ఈ పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని ఎప్పుడు అర్థం చేసుకోలేరు. పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని ఎప్పుడు అర్థం చేసుకోలేరు. పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని ఎప్పుడు అర్థం చేసుకోలేరు. చాలా బాగా చెప్పావు అమ్మా. చిన్న అమ్మాయిమైనా నిజంగా చిన్న పిల్లల మనసు ఎవరు అర్థం చేసుకోలేని విధంగా అందంగా చెప్పావు. థ్యాంక్ యూ. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసులు అస్సలు చేసుకోరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసులు అస్సలు అర్థం చేసుకోరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసులు అస్సలు అర్థం చేసుకోలేరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసును అస్సలు అర్థం చేసుకోలేరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసును అస్సలు అర్థం చేసుకోరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసును అస్సలు అర్థం చేసుకోరు. ఓకే, మీరైతే మంచిగా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని అస్సలు అర్థం చేసుకోరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసు అస్సలు అర్థం చేసుకోరు. ఓకే, 3 సార్లు కాదు 30 సార్లు చెప్పిన నువ్వు ఇలానే చదువుతావు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసులు అస్సలు అర్థం చేసుకోలేరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసును అస్సలు అర్థం చేసుకోలేరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసున అస్సలు అర్థం చేసుకోలేరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పిల్లల మనసుని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే చిన్న పిల్లల మనసుని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. నెక్స్ట్ ఎవరు ఏం చేస్తున్నారు మా కోసం? మేము చేస్తాం. ఓకే, మనోజ్ఞ అండ్ గీత ఏం చేస్తారు? డాన్స్. డాన్స్, డ్యూయట్ సాంగ్. ఏ సాంగ్? కిక్ సినిమాలో గోరే. కిక్ వస్తుందా మాకు? వస్తుంది. మీరిద్దరు మంచి డాన్సర్స్ అని మాకు తెలుసు. మరి మీ అందమైన డాన్స్ తో మాకు కూడా మంచి కిక్ నివ్వాలి. ఇందులో ఎవరు మేల్ ఎవరు ఫీమేల్? తిను మేల్, నువ్వు ఫీమేల్. ఓకే, మరి సాంగ్ పెట్టేద్దామా? పెడదాం. వేస్తారు కదా? ఇరగదీయాలి మరి. ఓకే, అందరికి ఊపు రావాలి. ఓకే. వస్తుంది కదా? స్టార్ట్. సాంగ్ ప్లే. నన్ను రారమ్మ
వ్యవహారం మోసుకుంటూ తిరగదు మేఘం నీలా దాచుకోదుగాను రాగం నాటితే నీ వ్యవహారం తుళ్ళి పడదా నా సుకుమారం మెల్లగా వీటితే నాలో మారం పలికుంటేదే మమకారం అవునా అయినా నన్నే అంటావేం నేరం. వావ్ సూపర్, చాలా బాగా చేశారు ఇద్దరు. Thank you. ఇరగదీశారనుకోండి, మా అందరికి మంచి జోస్ వచ్చింది తెలుసా, చాలా బాగుంది. ఇద్దరు నేర్చుకోలేదన్నారు కదా, అవును. నేర్చుకోకుండానే మీరు ఇలా చేస్తుంటే మా కాలేజ్ లో ఫుల్ ఉంటుంది కదా మీకు. ఇంకా మీరు ఇద్దరు ఒకే కాలేజా? అవునా, ఇద్దరు కూడా కాలేజ్ లో చేస్తూ ఉంటారా? చేస్తాం. ఎవరు విన్ అవుతారు? ఇద్దరం. ఒక్కలైతే ఒక్కలం ఎప్పుడు కాలేదు. అంటే ఎప్పుడు సింగిల్ గా చేయలేదా? చేయలేదు. డ్యూయట్ గానే చేశారు. యా. ఓకే, కానీ ఇక్కడ కూడా మంచి ఫీలింగ్, ఫేస్ ఫీలింగ్స్ ఇస్తూ చాలా బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక సామెత చెప్తాను. దాన్ని ఏ సందర్భాల్లో ఎలా యూజ్ చేస్తారో మీకు నచ్చిన విధంగా, తోచిన విధంగా చెప్పొచ్చు. అర్థమైందా? చెప్తారా మరి? ఓకే, మరి సామెత చెప్పారా? చెప్పండి. ఓకే, వెంటే రావద్దంటే ఎత్తుకోమని ఏడ్చాడంట. బాబు ఏడుస్తుంటే అమ్మ ఎత్తుకోనని అన్నది. ఓకే, నీకేం అర్థమైంది? సేమ్ అబ్బాయి ఎక్కడికైనా పేరెంట్స్ వెళ్తుంటే అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు కదా, నన్ను తీసుకెళ్ళండి అనేసి. ఓకే, నెక్స్ట్ ఇంకో సామెత చెప్తాను, చెప్పండి. ఇల్లు ఇరకటం, ఆలి మరకటం. ఎవరు చెప్తారు? దా. సెకండ్ వైఫ్ ఉంటది, ఆమె అయితే ఈమెకు తెలియకపోతే అతన్ని ఆమె సెకండ్ వైఫ్ అంటుంది నేను వస్తా అంటే, ఎందుకు ఇల్లు చిన్నగా ఉంది నువ్వు వచ్చి ఏం చేస్తావు, నేను ఎవరికి చెప్పాలి అని. ఇల్లు చిన్నగా ఉంది, మాకే సరిపోవట్లే, నువ్వు వచ్చి ఎక్కడ ఉంటారా? నువ్వు అంటే ఎవరు? ఫ్రెండ్. ఫ్రెండ్. ఓకే, నీకు అలా అర్థమైంది. నైస్. మా ఇంట్లో ప్లేస్ లేదు, చుట్టాలు వస్తే ఈడ కూర్చుంటారు, మాకు ప్లేస్. ఓ, అంటే ఆలి అంటే ఇక్కడ రెండో వైఫ్ అని చెప్పారండి. మీకు పెళ్ళైంది కానీ ఆలి అంటే కూడా చుట్టాలని చెప్తున్నారు. వావ్, గ్రేట్ గ్రేట్. ఓకే, నెక్స్ట్ ఇంకో సామెత. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి. అంటే చెప్తారా? చెప్పు, నీకు తోచిన ఆ సమాధానం చెప్పు. నో ఐడియా. అయ్యో, మీకు మనజ్ఞ చెప్పు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి. అంటే ముందొచ్చిన వాళ్ళకంటే వెనుకొచ్చిన వాళ్ళే బెటర్ గా చేయడం. బెటర్ గా చేసిన వాళ్ళని అంటారు అలాని. ఓకే, నీకేమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? నువ్వు బాగా చెప్తావు, చెప్పు. ముందొచ్చిన వైఫ్ కంటే వెనకొచ్చిన సెకండ్ వైఫ్ చాలా ఆస్తి తీసుకొచ్చింది అని. బాగుంది, చాలా బాగుంది. వావ్, రండి. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి. హస్బెండ్ కి ముందొచ్చిన వైఫ్ కంటే వెనకొచ్చిన పిల్లల పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది. బాగా చెప్తాను, నేను అనుకున్నది కాకుండా. ఓకే, బెటర్. ఎవరైనా పని చేస్తున్నా బాగా సిన్సియర్ వెనకొచ్చి అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, అందుకు చేస్తలేవు, ఇలా చేస్తలేవు అంటే వీళ్ళు సిన్సియర్గా పని చేస్తుంటే వీళ్ళు వచ్చి అలా చెయ్యి, ఇలా చెయ్యి, నేను చేస్తాను, మంచిగా చేస్తా, అలా చేస్తా అని ఎక్కించరు. ఓకే, అంటే ముందు వాళ్ళు బాగా చేసినా వెనక వాళ్ళు అలా చేస్తున్నావు, ఇలా చేస్తావు, నీ మంచిగా చేస్తాను, నీకంటే బాగా చేస్తా అని అలా చెప్తాను. ఓకే, బెటర్. 8th క్లాస్ అమ్మాయి, చిన్న అమ్మాయి, నీకేమర్థమని చెప్పు. ముందొచ్చిన తొట్టి కొలటర్ కన్నా వెనుకొచ్చినామనే మెచ్చుకుంటా. తొట్టిగంగా తోటి కోడలా? ఓకే ఓకే, ముందొచ్చిన తోటి కోడల కంటే వెనుకొచ్చిన ఆమెనే మెచ్చుకుంటా. వెనక ఎవరు వస్తున్నారు? వేరే ఆమె సెకండ్ కోడలు. ఓకే ఓకే, అబ్బా మీ ఇంట్లో బాగా కోడల హవా సాగుతున్నట్టుంది. బాబు చెప్పావు, గ్రేట్, బాగా చెప్పావమ్మా. విన్నారు కదా, సామెతలకు వీళ్ళు ఇచ్చే ఆన్సర్స్ చాలా చాలా ఫన్నీగా ఉన్నాయి కదా. మీరు సీరియస్ గా తీసుకోకండి, వీళ్ళంతా చాలా తెలివైన వాళ్ళే. కాకపోతే సామెతలు ఎప్పటివో కదా, వీళ్ళకి ఇప్పటికే అర్థమయ్యే రేంజ్ లో లేవు కాబట్టి అలా వాళ్ళకి తోచిన ఆన్సర్ ని చెప్పారు. మీరు మాత్రం దీన్ని సీరియస్ గా అసలు తీసుకోవద్దు. ఏమంటారు, నిజమేనా? అంతే కదా, మీరైతే తెలివైన వాళ్ళే కదా. ఓకే, కాకపోతే సామెతలు పాత అయిపోవడం వల్ల మీకు తెలియట్లేదు, అంతే కదా. కానీ చాలా మంచి ఆన్సర్స్ చెప్పారు, చాలా ఫన్నీగా ఉంది, మేము కూడా బాగా ఎంజాయ్ చేశాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కాలేజ్ అమ్మాయిలు, అదిరిపోయే డ్రెస్సులు, ఇంకా అందంగా ఉండే ఫేస్లు. మరి ఇంతమంది అందమైన అమ్మాయిలు క్యాట్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాగుంటుంది. సూపర్ గా ఉంటుందండి బాబు. మాకైతే ఎప్పుడెప్పుడు చేస్తారా, ఎప్పుడెప్పుడు చూద్దాం అనిపిస్తుంది. ఓకే, మీరందరూ రెడీనా? రెడీ. ఓకే, క్యాట్ వాక్ ప్లీజ్. जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో
రకం హాయ్ వేసుకున్నా ఘుమా ఘుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేటు దుబాయ్ తీసుకున్న సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్ గుండె గుయ్యి అంటే అల్లం చాయ్ సుయ్యి అంటే బెల్లం చాయ్ కెవ్వంటే కర్రకాయ చాయ్ ఒళ్ళు ముడుకైతే జీరా చాయ్ సలవైతే కరా చాయ్ ముసుగెడితే మొలకాడు చాయ్ నా బంగారు చేతులతో పింగారు సోదరులో నీ కోసం తెస్తానబ్బాయ్ వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే మజా చే सकुबाई जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్ హాయ్ పేరు గీత గీత ఏం పేరు పెట్టుకున్నావు గీతలాగా పొడుగ్గా ఉన్నావు ఏ ఊరు నారపల్లి నారాపల్లి ఎక్కడ ఉంటున్నావు నారపల్లి ఓకే ఏం చదువుతున్నావు డిప్లొమా ఫస్ట్ ఇయర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ Yeah. 9th 8th 7th అనుకున్నా నేనైతే పర్సనాలిటీ బట్టి అంటే నువ్వేం తినట్లేదని నాకు అర్థమైంది లేలే తింటా నేను 2 times తింటా డైలీ డైలీ 2 times అబ్బా 2 times అంటే మాటలో చెప్పు గీత ఈ రోజు మాకోసం ఏం చేస్తున్నావు డాన్స్ చేస్తా డాన్స్ నేర్చుకున్నావా ఎక్కడ ఇంట్లో ఇంట్లో అమ్మా నాకు పంచుల పైన పంచులు పడుతున్నాయి ఇంట్లోనే నేర్చుకున్నావు డాన్స్ Yeah. గ్రేట్ అబ్బా చాలా బాగా చేస్తావా Yeah, చేస్తా. మేం చెప్పాలి చూసాక Okay. ఓకేనా ఏ పాటకి చేస్తున్నావు మీ ఇష్టం ఏ పాట పెట్టినా చేస్తాం ఓకే సాంగ్ ప్లీజ్ dum dum naka naka dum 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 naka naka dum dum naka naka dum 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 naka naka Google search లో నా భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒకడైనా ఉంటారా నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే ఎంతంగా వచ్చించినవరు థ్యాంక్ యూ ఓ బ్రహ్మదేవుడు సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా నాకు సైట్ కొట్టినాడు హార్ట్ బీట్ పెరిగినాడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా బాగా చేసావు గీత చాలా బాగా చేసావు ఇంట్లో నేర్చుకున్నా చాలా బాగుంది Thank you. థ్యాంక్ యూ మాకోసం ఇంత మంచి డాన్స్ వేసినందుకు సో చూసారు కదండి అందమైన కాలేజ్ అమ్మాయిలు చేసే అల్లరి క్యాట్ వాక్ అండ్ డాన్స్ చాలా చాలా బాగుంది కదా నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశానండి మరి చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రతి ఎపిసోడ్ లో మిస్ కాకుండా ఉంటుందండి మీరు ఏ మాత్రం మిస్ కాకుండా మా ఎపిసోడ్ ని చూస్తూనే ఉండండి ఇది ఇవాల్టి భలే మంచి రోజు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దామా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్ బాయ్ లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చూడు చిలక